అసెంబ్లీ అంటే రాష్ట్ర సమస్యల మీద చర్చించే ఓ సభ. ప్రజాస్వామ్య సౌధానికి పట్టుగొమ్మ లాంటిది. ప్రజలందరూ తమ అభిప్రాయాల్ని చెప్పలేరు గనక తమ తరఫున ఒక ప్రతినిధిని తమ సమస్యల మీద చర్చించమని అక్కడికి పంపిస్తారు. ఆయనే ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యేలందరూ ప్రజల సమస్యల మీద చర్చించే సభలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, కొన్ని నియంత్రణలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరూ వాటిని పాటించాలి. సభలో ఉపయోగించే భాష మీద నియంత్రణలు ఉంటాయి. ఈరోజు ఏపీ అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన ఈ నియంత్రణలు సంప్రదాయాలన్నింటినీ కాలరాసిందా అంటే అవుననే అనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి అట్లాగే ప్రస్తుత అసెంబ్లీలో మెంబర్ కూడా ఆయన్ని పట్టుకొని తోటి సభ్యుడు ఒకరు సైకో అని వ్యాఖ్యానించిండు. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గాడిని అంతేకాదు, తిరిగి నేను మాట్లాడింది కరెక్టేనా, నా మాటల్లో ఏమన్నా తప్పు ఉందా అని చెప్పి స్పీకర్ చైర్లో కూర్చున్న వ్యక్తిని అడిగితే ఆ స్పీకర్ చైర్లో కూర్చున్న వ్యక్తి కూడా ఎస్ యు ఆర్ కరెక్ట్, గుడ్ అని సమాధానం చెప్పిండు. అసలు అసెంబ్లీలో సైకో అనే పదం వాడొచ్చా? సభ్యుడు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన స్పీకర్ కూడా ఇట్లాంటి కామెంట్లు చేయొచ్చా? అసలు ఈ ధోరణి సరైందేనా? గతంలో వాళ్ళు ఆడోళ్ళ పట్ల నీచంగా మాట్లాడిర్రు, సో మేము అందుకే ఆయన్ని ఈ మాట మాట్లాడినాం, అది కరెక్టేనా? ఇక వాళ్ళకి మీకు తేడా ఏముంది? మీ గొప్పదనం ఎక్కడుంది? మీ వ్యక్తిగత కోపాలు, కక్షలు, కార్పణ్యాలకు అసెంబ్లీ ఏమైనా వేదిక? ఎటుపోతున్నాం మనం?